ఏ లోహం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ లోహాన్ని ఉపయోగించి ఎటువంటి పనిముట్లను తయారు చేయొచ్చు, ఇవన్నీ కనుగొన్న మొట్టమొదటి మెటల్ ఇంజనీర్స్ ఈ పంచవృత్తుల వారని చెప్పచ్చు. వీరిని విశ్వకర్మలు అంటారు, విశ్వ బ్రాహ్మణులు అంటారు. ఇక గ్రామం విషయానికి వస్తే ఒక్కో గ్రామంలో వీరు 2-3 కుటుంబాల కన్నా ఎక్కువగా ఉండరు. పూర్తి గ్రామం మొత్తం వీరు తయారు చేసే పనిముట్ల మీదే ఆధారపడి ఉంటుంది. అంతెందుకు కులవృత్తుల వరకు ఎందుకు, ప్రతి ఇల్లు కూడా వారి మీదే ఆధారపడి ఉండని చెప్పచ్చు. మన ఇంటి గుమ్మం దగ్గర నుంచి పడుకునే మంచం వరకు, కూరగాయలు కట్ చేసే కత్తిపీట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ వస్తువులన్నీ కూడా వీళ్ళ నుంచి వచ్చినవనే చెప్పచ్చు. అంటే మన నిత్య జీవితంలో కూడా కమ్మరి పాత్ర ఏ విధంగా ఉందో, పంచవృత్తుల పాత్ర ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. భారతదేశంలో అతి ప్రాచీన వృత్తుల్లో పంచవృత్తులు ప్రధానమైనవి. దేవుడికి ఆకారమిచ్చిన శిల్పకారులు, దేవాలయానికి రూపాన్నిచ్చిన స్వర్ణకారులు, సమస్త దేవుళ్లకు నివాసాలు ఏర్పాటు చేసిన వడ్రంగులు, ఇత్తడి రాగిరేకులతో నగీషులు దిద్దే కంచర్లు, దేవతలకు రథాలను సృష్టించిన కమ్మరులు, ఈ పంచవృత్తికారులందరినీ కలిపి కంసాలీలు అని పిలుస్తారు. ప్రతి గ్రామానికి ఈ 5 కులాల అవసరం చాలా ఉంటుంది. అంతెందుకు, వ్యవసాయానికి మూల కేంద్రం ఈ ఆదిమ కులాలే. వ్యవసాయానికే కాదు, నేత కార్మికుడికి మగ్గం అందించిన వారు, గీత కార్మికుడికి కత్తినందించిన వారు, కుమ్మరికి సారెనిచ్చిన వారు, చర్మకారుడికి గూటమిచ్చిన వారు, ఇలా అన్ని వృత్తులకు కావలసిన పరికరాలను అందించిన వారు ఈ పంచవృత్తుల వారు. భారతదేశంలో కమ్మరి, వడ్రంగి కలిసి సృష్టించిన బండి చక్రం రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుని తెచ్చింది. బండి చక్రాన్ని కేవలము కర్రతో తయారు చేసి వస్తే అది కొద్ది దూరం పైన కూలిపోద్ది. బుడ్డి ఉంటుంది, బుడ్డికి 12 లేదా 14 చెక్కలు ఉంటాయి. దాన్ని బంధించి వేయడానికి ఒక ఇనుప చట్రం తయారు చేస్తారు. దాన్ని పట్ట అంటారు, మన దగ్గర బండిగిర పట్ట అంటారు. ఈ బండిగిర పట్టను తయారు చేయడం అనేది హయ్యెస్ట్ ఫేజ్ ఇంజనీరింగ్లో. గ్రామ స్థాయిలో నువ్వు బొగ్గులతో దాన్ని కాల్చి ఇనుమును పట్టను ముందు ఒక రూపొందించి దాన్ని పట్టను కొట్టుకొని మెత్త కొట్టుకొని పట్టను తయారు చేసుకొని దాన్ని అతికించి బండిగిరకి ఎక్కించాలి. ఇక్కడ రెవల్యూషన్ వచ్చింది. పూర్వకాలంలో వీరంతా గ్రామంలో ఒక స్థలంలో వృత్తులను చేస్తూ గ్రామానికి కావలసిన వస్తువులను సమకూర్చేవారు. ఈ స్థలాన్నే కర్మశాల అని పిలుస్తారు. వీరు కేవలం లోహాలను కరిగించిన వారు మాత్రమే కాదు, కాలజ్ఞాన తత్వాన్ని బోధించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ కులానికి చెందినవాడే. పంచవృత్తుల్లో మొట్టమొదటిది కమ్మరి వృత్తి. వీరినే అయాకారులు అని కూడా అంటారు. ఇనుమును ఏ విధంగా వాడొచ్చు, ఇనుముతో ఎటువంటి పనిముట్లు తయారు చేయొచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసిన మొట్టమొదటి మెటల్ ఇంజనీర్ ఈ కమ్మరే. వ్యవసాయానికి కావలసిన నాగలిని అందించింది ఈ కమ్మరే. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, కమ్మరి ఇనుముతో పనిముట్లు తయారు చేసిన తర్వాతే పరిశ్రమలు డెవలప్ అయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చేతి వృత్తుల్లోనే మన యుగయుగాల చరిత్రంతా దాగుందనడానికి నిదర్శనమే కమ్మరి వృత్తి. కంచు యుగంలోనే కంచు కన్నా కఠినమైన మరో లోహం గురించి తెలుసుకున్నాడు మానవుడు. అదే ఇనుము. మొదట అది విరివిగా దొరక్కపోయినా తరువాత ఇనుమును ప్రకృతి నుండే వెలికితీశాడు. అయితే ముడి ఇనుము నుంచి ఇనుము వెలికి తీయడానికి తీక్షణమైన వేడి కావాలి. కేవలం కట్టె నుండి పుట్టే వేడి సరిపోదు. అందుకే బొగ్గు నుండి నిప్పు కనుక్కున్నాడు. ఇనుమును కనిపెట్టి కరిగించి దానితో ఎన్నో పరికరాలు తయారు చేసినవాడు కమ్మరి. ఇనుము లేకముందటి నాగరికత ప్రపంచము వేరు, ఇనుము వచ్చిన తర్వాత వేరు. ఎప్పుడైతే ఇనుము వచ్చిందో సామ్రాజ్యాలు వెలిసాయి. ఇనుము రాకముందు సామ్రాజ్యాలు కావు, జనపదాలు ఉండేవి, రాజన్య పదాలు ఉండేవి, గిరిజన తెగలు ఉండేవి. ఎందుకంటే ఇత్తడి కానీ, కంచు కానీ, ఈ బంగారం కానీ, వెండి కానీ చాలా తక్కువ దొరికేవి. కానీ ఇనుము తక్కువ ధరకు దొరకడమే కాకుండా ఎక్కువ నాణ్యంగా బలంగా ఉండడం వల్ల యుద్ధాలలో కత్తులు, బల్లాలు, ఈట్లు, పోట్లు, అలాగే జంతువులని మచ్చిక చేసుకోవడానికి, వేటాడడానికి అది ఇనుము అనేది చాలా గొప్పగా ఉపయోగపడ్డది. ఇనుప పరికరాలు అన్నీ తయారు చేసింది కమ్మరులే. అందువల్ల వాళ్ళు లేని ఆధునిక ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యమైన విషయం. పంచవృత్తుల్లో మొట్టమొదటి వృత్తి కమ్మరి, అయోకారుడు. ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడయ్యాడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చేయడం,
ఆ ఇనుముతో వ్యవసాయానికి కావలసిన కొడవళ్ళు, కర్రు, పలుగు, పార, గుణపం, గొడ్డలి, బండికట్టు మొదలు దేశానికి కావలసిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు, కత్తులు వంటి ఇనుప వస్తువు ప్రతీదీ చేసి ఇచ్చిన మొట్టమొదటి మెటల్ ఇంజనీర్ కమ్మరి. వ్యవసాయం అభివృద్ధి చెందడానికి స్థిర వ్యవసాయం నాగలి కర్రు కనుక్కోవడం చాలా గొప్ప మాట. అంతకన్నా ముందు మన ఇంటి ముందు పాదులు చావుకున్నట్టుగా కొన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో విత్తనాలు వేసేటువంటి పోడు వ్యవసాయం ఉండేది. నాగలి ఎప్పుడైతే భూమిని తున్నేదిగా మారిందో, ఇనుము ఎప్పుడైతే కనుక్కోబడిందో, ఆ ఇనుముతో నాగలి కర్రును తయారు చేసి నాగలికి పెట్టాము, అది ఉపయోగపడింది. ముఖ్యంగా సైన్యానికి ఉపయోగపడే అనేక వస్తువులకు కమ్మరే దిక్కయ్యాడు. అందుకే ఈ రోజుల్లో ఓ అణుశాస్త్రవేత్తకి ఉన్న గౌరవ మర్యాదలు ఆ రోజుల్లో లోహకారులకు ఉండేవి. ఇనుము ఒక లోహం. శుద్ధ రూపంలో ఉండే ఇనుము అంత బలంగా ఉండదు. అయితే ఇనుముని కాల్చినప్పుడు అది ముందు కరిగి ఆ తరువాత గట్టిపడుతుంది. వేడిగా ఉన్నప్పుడే అనేక వస్తువులు తయారు చేయడానికి అనువుగా ఉంటుంది. ఇనుమును వస్తువులుగా మార్చడం ఎంతో మేధస్సుతో కూడిన పని. ఇనుము లక్షణాలు, దాన్ని ఎలా మలచాలి అనే వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ముడి ఇనుమును ఏ స్థాయిలో వేడి చేస్తే అది కరిగి ఏ స్థాయికి చేరుతుందో ముందే తెలుసుండాలి. అంతేకాదు కాలిన ఇనుమును ఏ విధంగా మలచాలో కూడా తెలుసుండాలి. ఇవన్నీ తెలిసినవాడే కమ్మరి. ఇక కమ్మరి ఉపయోగించే ఇనుము ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పరికరాలు తయారు చేసేంత స్థాయి గట్టితనంగా అయితే మనకు లభించదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇనుము. దాని తర్వాత దాన్ని శుద్ధి చేసి దాన్ని నిప్పుల కొలిమిలో వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత అది చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుంది. ఏదైనా పరికరం తయారు చేయడానికి కానీ ఆ పరికరానికి బలం ఉండేటట్టుగా అది అంత గట్టిగా తయారవుతుంది అనమాట. సో అది చల్లారక మునిపే వేడి చేసి అది చల్లగయ్యే లోపే ఏదైతే వస్తువు తయారు చేయాలనుకుంటున్నాడో ఆ వస్తువు తయారైపోవాలన్నమాట. అంటే ఆ ఇనుము యొక్క స్వభావం పూర్తిగా తెలిసినవాడు కమ్మరి అని చెప్పచ్చు. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అది పరికరం తయారు చేయడానికి అనువుగా ఉంటుంది అని తెలిసినవాడు కమ్మరి. వీళ్ళు అనేక రకాల పరికరాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ పరికరాలు తయారు చేయడానికి ఎటువంటి వాళ్ళ దగ్గర పనిముట్లు ఏం వాడతారో తెలుసుకుందాం. తాత, మీరు ఇనుముతోని పరికరాలు తయారు చేస్తూ ఉంటారు కదా, అవి తయారు చేయడానికి ఏమి పరికరాలు వాడతారు? ఏమేమి వాడతారు? కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ తయారు చేస్తారు. మరి అవి తయారు చేయడానికి మీరేం వాడతారు? మేము బొగ్గుతోటి వాడతాం. బొగ్గుతోని కొలిమిలో పెడతారు. మరి అంటే అవి కొట్టడానికి కానీ అవి అంతా షార్ప్ చేయడానికి కానీ ఏం తయారు చేస్తారు అంటున్నా? ఇంకొకటి పెద్దగా ఇంకో ఆయన ఇక్కడ కొడుతుంటారు, ఇట్లా పట్టుకుంటా అది చిన్నగా తయారు ఏంది దీంతో అంటే ఇలాంటిదే ఇంకొకటి పెద్దది ఉంటుంది. పెద్దగా ఉంటుంది. పెద్దది అంటే ఇంకో ఆయన కొడతాడు, ఇట్లా పట్టుకుంటా అది సాగేసినాక ఇంకా చెరికి నేను వంపు ఎట్లా తయారు చేయాలో నేను ఒక్కని తయారు చేసుకుంటా. బుద్ధ తిప్పుతా ఉంటే నేను తయారు చేసుకుంటా. అది కూడా మళ్ళీ నిప్పుల కొలిమిలో పెట్టి చేస్తారా? కొలిమి పెట్టి చేస్తారు. అంటే అది ఎంత వేడిలో ఉన్నప్పుడు తీస్తారు తాత? ఇంకోటి ఎంత చాలా వేడిగా వచ్చినప్పుడు తీస్తాం, ఎర్రగా అయినప్పుడు తీసేస్తాం. అది ఎప్పుడైతే వంగుతుందో ఆ టైంలో తీస్తారు. అది ఎలా తెలుస్తుంది మీకు? అది ఎలా తెలుస్తుంది మీకు? ఇది తెలుస్తుంటే నేను దీంతో చూస్తా ఉంటా, చూస్తే బొగ్గులు వేస్తుంటే ఎర్రగా అయిపోతే తయారు చేసేస్తా నేను. వీరు వాడే పరికరాలు కూడా వారు తయారు చేసుకున్నవే. డాకలి, సుత్తి, గన్ను, ఆకురాయి, రోడలి బెండు వంటి పరికరాలతో మొత్తం మానవాళి మనుగడనే శాసించినవాడు కమ్మరి. వీటన్నింటితో పాటు కొలిమి ముఖ్యమైంది. ప్రపంచంలో ఏ వస్తువు తయారు కావాలన్నా కమ్మరి కొలిమిలో కాలి డాకలిపై సుత్తె దెబ్బలు తినాల్సిందే. పరిశ్రమలన్నింటికీ మూల కేంద్రం కమ్మరి కొలిమి. ఇనుమును కరిగించే ప్రదేశాన్ని కొలిమి అంటారు. ఇనుముతో వస్తువులు తయారు చేయడం కమ్మరి కొలిమితోనే ప్రారంభమవుతుంది. కొలిమిలో ఇనుమును కాల్చేటప్పుడు క్రమబద్ధంగా గాలిని సరఫరా చేయాలి. బ్లోపైప్ ఆధారంగా గాలిని సరఫరా చేస్తారు. అలా చేసినప్పుడు కొలిమిలోని బొగ్గులు కణకణా మండుతూ ఇనుమును కావలసినంత స్థాయిలో వేడెక్కిస్తాయి. ఇనుము కాలాలంటే తీక్షణమైన వేడి కావాలి. అంటే ఆ కొలిమి పక్కనే నిరంతరం ఉండే వారి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి కేవలం ఒక్కరు సరిపోరు, ముగ్గురు లేక నలుగురి సహాయం లేకుండా ఈ పని పూర్తి కాదు. ఒకరు బ్లోపైపు నుంచి ఊదుతూ ఉంటారు, మరొకరు డాకలి దగ్గర కూర్చుని ఇనుమును పట్టుకుంటారు, ఇంకొకరు సుత్తితో దాన్ని కొడతారు. అలా అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే ఒక వస్తువు తయారవుతుంది.
కమ్మరి వృత్తిలో మనకు కొలిమే కీలకం. అంటే ఇనుమును ఈ కొలిమిలోనే కరిగిస్తారు. దాని తర్వాత అలా కరిగిన దాంతో అంటే ఏ టైంలో అయితే మనం ఆ ఇనుముతో ఎంత మెత్తబడిన తర్వాత ఆ ఇనుమును కొట్టి దాన్ని పరికరంగా తయారు చేయొచ్చో వీళ్ళకి బాగా తెలుస్తుంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు కొలిమి డిఫరెంట్గా ఉండేది, బట్ ఇప్పుడు రాను రాను ఇందులో కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇందులో కూడా మార్పులు వస్తూ వచ్చాయి. ఇప్పుడు కొలిమి అప్పటితో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉందని చెప్తున్నారు. అండ్ కొలిమి ఏ విధంగా ఉంటుంది, బట్ ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా హాట్గా ఉందండి, చాలా వేడిగా ఉందంటే వీళ్ళు ఈ దాని దగ్గరే పొద్దు నుండి సాయంత్రం వరకు ఉండి వాళ్ళ పని చేసుకోవాల్సి వస్తుంది, పరికరాలు తయారు చేయాల్సి వస్తుంది. అక్కడ తిప్పుతున్న అవ్వదైతే ఇలా కొలిమి నడుస్తున్నంతసేపు తన చెయ్యి ఆడాల్సిందే అనమాట. అలా ఆడితేనే ఇక్కడ కొలిమి మండుతూ ఉంటుంది. ఎలా ఈ కొలిమి పనిచేస్తుంది, ఏ విధంగా దీన్ని ఫిక్స్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. అమ్మమ్మ, దీన్ని ఎట్లా ఫిక్స్ చేస్తారమ్మమ్మ కొలిమిని? సో ఇంత సో నీది పని నడిచినంతసేపు ఆ చేయి తిరుగుతూనే ఉండాలి. ఇక మస్తు వేడి వస్తుంది కదా, అంటే కూర్చోలేము. ఒకవేళ గాలి వస్తుంటే కనుక కూర్చొని కూడా కూర్చోలేము అనమాట. మన దేశంలో వ్యవసాయం మొత్తం కమ్మరి మీదే ఆధారపడింది. పోడు వ్యవసాయం చేసే కాలంలో జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు పండించేవారు. పొలం దున్నటం అనేది నాగలి చేసిన తర్వాతే ప్రారంభమైంది. గతంలో వ్యవసాయానికి ఎద్దులను ఎక్కువగా వాడేటప్పుడు వాటికి నాడాలు కొట్టే పని ఎక్కువగా ఉండేది. ఎద్దు 4 కాళ్లను కట్టేసి కళ్ళు మూసి ఉంచగా కమ్మరి అర్ధచంద్రాకారంలో ఉన్న ఇనుప నాడాను తీసి ఎద్దు గిట్టలకు ఆనించి దానికున్న రంధ్రాలలో మేకులు దిగ్గొడతాడు. ఇలా ప్రతి ఎద్దుకు 8 నాడాలు అవసరం. ఈ పనంతా కమ్మరే చేసేవాడు. హరిత విప్లవానికి ముందు వ్యవసాయదారులు ఎక్కువ శాతం కమ్మరి తయారు చేసిన పరికరాలపైనే ఆధారపడ్డారు. ముఖ్యంగా నాగలి, కొడవలి, గొడ్డలి, బండి లాంటి అనేక వస్తువులు కమ్మరి చేసినవే. అంతేకాదు మనం ఇంట్లో వాడే ఎన్నో వస్తువులు కూడా కమ్మరి కొలిమిలో కాలినవే. ఇప్పుడు ఈ వృత్తి చేసేటోళ్ళందరికీ కూడా ఇంట్లో ఆడోళ్ళు తప్పదిగా హెల్ప్ చేయాలి. మరి వాళ్ళకి చేయకపోతే ఎవరు చేయాలి? మరి ఇంత కష్టపడుతున్నావు కదా పెద్దమ్మ, దాని తగ్గట్టు ఇప్పుడు అవుతుందంటవా? ఇప్పుడు అవుతుందంటే ఏం చేయాలి, ఏం చేసేది ఉన్నది ఇంత మాటగా. ఇప్పుడు ఉన్నాం, తిన్నాం, సుఖపడ్డాం, అయిపోయింది. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు వచ్చుడు లేదా 2-3 ఏళ్ళ పిల్లలు అయితే ఇంకేం పూర అన్యాయం అయిపోయింది. ఊరు పని అయిపోయింది. ఊరు పనే అయిపోయింది అంటావు? ఏం లేదు. రోజుకు ఒక 2 రూపాయలు 10 రూపాయలు కూడా వచ్చుడు లేదు అవి. ఇప్పుడు కమ్మరి జీవన విధానాన్ని పరిశీలిస్తే వారి జీవితాల నిండా కడకడమండే నిప్పురవ్వలే. ఒకప్పుడు సైన్యానికి ఆయుధాలందించినవాడు, వ్యవసాయానికి నాగలి అందించినవాడు నేడు తిండి లేక బాధపడుతున్నాడు. అందరూ తనపై ఆధారపడే స్థితి నుండి తాను ఇతరులపై ఆధారపడే పరిస్థితికి నెట్టబడ్డాడు. ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో కమ్మరికి పని అందుబాటులో లేకుండా పోయింది. హరిత విప్లవం తరువాత మన రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి వేగవంతమైంది. దాంతో నాగలి, ఎడ్ల బండికి ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్లు వచ్చాయి. పని వేగవంతమైంది. కానీ అప్పటి వరకు ఎన్నో పరికరాలందించిన వాడికి ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయింది ప్రభుత్వం. 10 సంవత్సరాల క్రితం మస్తు మంచిగానే ఉందని చెప్తున్నా కదా, మంచిగా ఉంది. కానీ మంచిగా ఉండే వాళ్ళు వ్యవసాయాలు బంద్ చేసుకురు, మా పరిస్థితి బాగా లేకుండా అయిపోయింది. బండ్లు, ఇండ్లు, రైతుల పని, నాగండ్లు, గోల్డ్రు అన్ని చేసేది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో కమ్మరి తన గ్రామాన్ని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణాలకు వలస వచ్చి గుడారాలు వేసుకుని వాటిలో చిన్న చిన్న వస్తువులు రిపేర్లు చేస్తూ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి గుడారాల్లో జీవిస్తున్న వారి జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు.
అంతకుముందు వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు తయారు చేస్తూ ఇంట్లో కావాల్సిన వస్తువులు తయారు చేస్తూ ఊళ్ళో ఎప్పుడూ బిజీగా ఉండే కమ్మరి వాళ్ళు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత వ్యవసాయానికి ఉపయోగించే నాగలి బళ్ళ ప్లేస్లో ట్రాక్టర్లు వచ్చేసాయి. వ్యవసాయం పని చాలా ఈజీ అయిపోయింది, ఎన్నో లాభాలు గడిస్తున్నారు. కాకపోతే దాని మీదే ఆధారపడి బతుకుతున్న కమ్మరి వాళ్ళ బతుకు చిత్రం మాత్రం ఈ విధంగా మారిందని చెప్పొచ్చు. చాలామంది ఊళ్ళో పని దొరక్క సిటీలకు వలస వచ్చి ఇలా గుడారాలు వేసుకుని చిన్న చిన్న టెంట్లు వేసుకుని అక్కడే వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటూ పొద్దు నుండి సాయంత్రం వరకు కూడా ఈ గుడారాల్లోనే వాళ్ళ బతుకు వెళ్ళదీయాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాందేడ్ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అండి ఇక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఊళ్ళో కూడా ఇదే పని చేసేటోళ్ళే? పని చేస్తాం. ఎందుకు అట్లా వచ్చేసారు మరి ఊరు నుంచి? అక్కడ పని తక్కువ ఉంది. ఇక్కడ బాగానే దొరుకుతుందా మరి? దొరుకుతుంది, తక్కువ దొరుకుతుంది. 300 500 అవుతుంది అంతే. ఎప్పుడు వస్తారు పొద్దునీడికి? 6 గంటలకు వస్తాం. 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి ఎప్పుడు పోతారు? 7 గంటలకు వెళ్తాం ఇంటికి. అంటే ఎవరైనా వచ్చి ఇవి తయారు చేసి పొండి అని ఇచ్చిపోతారా లేదంటే ఎట్లా మరి? మీరే తయారు చేసి ఇచ్చిపోతారు, తయారు చేసి ఇస్తాము, అమ్ముతాము చేసి. ఎంతమంది కష్టపడతారు రోజుకి? మేము 3 కష్టపడతాం. మీ ఆయన, నువ్వు, ఇంకా మా అత్తమ్మ. మీ అత్తమ్మ కూడా కష్టపడతారు. ఏమేమి తయారు చేస్తారు? కొడవళ్ళు, గొడ్డన్లు, కత్తులు అవి తయారు చేస్తారు. ఇవి తయారు చేస్తారు. వృత్తిని వదిలిపెట్టిన వారు తోపుడు బండ్లు, టీ కొట్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేటు ఫ్యాక్టరీలలో కార్మికులయ్యారు. కాలం మారుతోంది, కానీ కాలానికి అనుగుణంగా వీరి జీవితాల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం కమ్మరి కార్మికులు తయారు చేసిన వస్తువులకు సరైన గిట్టుబాటు ధర, ఆదరణ లేకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతిని పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొలిమిలో పనిచేయడానికి కనీసం 3 అవసరం ఉండడంతో పిల్లలను సైతం ఈ వృత్తిలోనే దింపామని, అయితే ఇప్పుడు ఎదుగు బొదుగు లేక జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇనుము ధర పెరగడంతో పాటు బొగ్గు ధర పెరిగిందని, దాంతో గిట్టుబాటు కావటం లేదని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త పరికరాలు ఎవరూ తయారు చేయించుకోవడం లేదని, కేవలం పాతవాటికి మెరుగుదిద్దుతున్నామని చెబుతున్నారు. కొలిమిలో ఖాళీ ఎంతో కష్టపడితే రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదంటున్నారు. నెల మొత్తం కష్టపడ్డా కేవలం 1500 కూడా సంపాదించలేకపోతున్నామంటున్నారు. ఇల్లు గడవటం కష్టంగా మారిందని, కొలిమిలో పనిచేసేటప్పుడు ప్రమాదాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని, అప్పుడు పట్టించుకునే నాథుడే ఉండడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళ్లు పోయి చేతులు బొక్కలు పడి ముఖం కాలిన వారు కోకొల్లలు. ఇప్పుడు ఏమి పని చేస్తలేము, మా ఆడోళ్ళు కూలికి పోతున్నారు. ఇక పావులో బేడన గట్లనే గొడ్డండ్లోళ్ళు, గడపరోళ్ళు, కొడవండ్లోళ్ళు వస్తే మా ఖర్చులకు సరిపోతలేవు, మా తిండి ఖర్చులకు సరిపోతలేవు. ఇల్లు గడవటం కష్టంగా మారడంతో స్త్రీలు కూలి పని చేసుకుని బ్రతకవలసిన అవసరం వచ్చిందంటున్నారు. ప్రతిరోజు కూలికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పిల్లల చదువుకు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వస్తుందని, దాన్ని తీర్చడానికి వారి జీవితకాలం సరిపోవటం లేదని వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. మా ఆయన నాగాన్లు పెడతాడు, ఇక బొడ్డాన్లు ఉంటే జరుస్తాడు, ఇక అంతే, ఏం చేయడన్నా. ఎంత సంపాదిస్తాడు, ఏమొస్తుంది అన్న నాగంట్లో పని చేస్తే 50 రూపాయలు కూడా రాదు. ఒకనాడు మొత్తం అయితే ఒకనాడు మొత్తమే రాదు. నేను కూడా కొయ్య పోతా, కలువ పోతా, అన్నిటికి పోతా. ఆయన ఎంత తెస్తే ఇక నేను కూడా అంత తెస్తూనే ఉంటా, ఏ పని దొరికినా పోతా. మట్టి నుండి ఇనుమును కనుగొని దాన్ని అనేక వస్తువులుగా మార్చినవాడు, వ్యవసాయానికి పాదుపోసినవాడు నేడు జానెడు నేలలేక కూటి కోసం అల్లాడుతున్నాడు. పరిశ్రమలకు పునాది వేసినవాడు నేడు పనిలేక విలవిలలాడుతున్నాడు. సుత్తిని అనేక పార్టీలు వాడుకున్నా దాన్ని కనిపెట్టిన వాడికి ఒరిగిందేమీ లేదు. వ్యవసాయానికి పరికరాలు అందించిన వారికి నేడు కూటికి గతిలేదు. పరిశ్రమల అభివృద్ధికి పాటుపడిన వారికి నేడు అభివృద్ధికి నోచుకోలేదు. నేను ముందు చెప్పినట్టుగా మొట్టమొదటి మెటల్ ఇంజనీర్స్ వీళ్ళ పిల్లలకి నేడు వృత్తిలో నైపుణ్యం ఉన్న ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా, పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా సరైన శిక్షణ అందించే వాళ్ళు లేరు.
ఇందాక నేను అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంది, పనితనం నేడు కనీసం చాయ్ నీళ్ళకు కూడా పనికొస్తలేదమ్మా అని. అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ బతుకు చిత్రం ఏ విధంగా ఉందో. ఇది నేటి బతుకు చిత్రం.